సాధారణంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ప్రశాంతతతో పాటుగా రాజకీయ పార్టీలు ప్రజలకు చేయబోయేటువంటి మేలు ఏంటి అనే దాని మీద బేసై నడుస్తాయి. అంటే గతంలో ఈ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ప్రస్తుతం నెక్స్ట్ మరలా గెలిస్తే చెయ్యబోయేటువంటి అభివృద్ధి ఏంటి, ఈ ప్రాంతానికి ఏం చేయదలుచుకున్నారు, గతంలో ఏం చేశారు, దీన్ని చూసే ఎక్కడైనా సరే ప్రజలు ఓట్లు వేస్తారు. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే ఈసారి ఎన్నికలు మాత్రం ఈ విధంగా జరగలేదు. ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం ఏంటి అంటే ఈసారి ఎలక్షన్లో మాత్రం డబ్బు కులం అనేటువంటి రెండిటి మీదే జరిగినాయి అనేది వాస్తవమైనటువంటి అంశం. దీన్ని ప్రతి పార్టీ కూడా ఒప్పుకోవాలి. ఎందుకని దీని గురించి ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే మన బెస్ట్ ఎగ్జాంపుల్ రెండు తీసుకుందాము. ప్రధానమైనటువంటి పార్టీలు ఏపీలో పోటీ పడుతున్నటువంటి రెండు పార్టీలని కనుక మనం చూసుకున్నట్లయితే ఒకటి టీడీపీ పార్టీ, రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2019 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. కానీ ఆ ప్రాంతంలో బీసీ సామాజిక వర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి కులస్తులు ఎక్కువగా ఉన్నారనేటువంటి కారణంగా ఎక్కడో నెల్లూరులో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబెట్టడం. సో కుల సమీకరణలు. సో ఇక్కడ గతంలో గెలిచి ఎంత బాగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుని పార్టీకి వెన్నుదన్నుగా నిలబడినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయల్ని వదులుకోవటానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడటం. ఇక మరొక వైపు వైసీపీలో టికెట్ రాలేదనేటువంటి దాంతో టీడీపీలో చేరినటువంటి గుమ్మనూరు జయరాం. సో ఈయన అక్కడ అడిగింది ఆలూరు టికెట్టు, కానీ టీడీపీ మాత్రం ఆయన సామాజిక వర్గం అంటే బోయ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారనేటువంటి నెపంతో ఆయన తీసుకుపోయి గుంతకల్లులో నిలబెట్టడం. సో అంటే ఇక్కడ మీరు ఎటు చూసినా కూడా కుల సమీకరణలే భారీగా జరిగినటువంటి కార్యక్రమాలు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్గా తెలియాలంటే రేపల్ల నియోజకవర్గం. సో గతంలో మోపిదేవి వెంకటరమణారావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రాతినిధ్యం వహించేవారు. సో ఇక్కడ ఈయన కాదని చెప్పి టీడీపీ తరపున బీసీ సామాజిక వర్గంలో గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి అనగాని సత్యప్రసాద్ని నిలబెడితే సో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావాలి అని చెప్పి ఈ ఊరి గణేష్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం. సో అంటే ఈ ప్రాంతంలో ఈ రేపల్ల నియోజకవర్గం ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల్లో ఎక్కువగా గౌడ సామాజిక వర్గం ఉన్నటువంటి నేపథ్యంలో ఓట్లు చీల్చడానికి కానీ అధికారంలోకి రావడానికి కానీ అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వెతికి మరీ ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టడం. సో ఇలా ఎక్కడ చూసినా కూడా కుల రాజకీయాలే నడిచినవి తప్ప మరొకటి కాదు. ఇక రెండవ అంశం కనుక చూసుకున్నట్లయితే డబ్బు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈ 175 నియోజకవర్గాలకు రెండు పార్టీలు కానీ లేదా కూటమి లేదా ఒక పార్టీ ఓవరాల్గా ఏపీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిపి 10,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు అనేది ఒక అనధికారమైనటువంటి లెక్కలు. కొద్దిసేపటి క్రితమే సిపిఐ రామకృష్ణ గారు కూడా దీని మీద మాట్లాడటం జరిగింది. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు డబ్బు అనేది ఈ పార్టీలు ఖర్చు పెట్టడం జరిగింది ఈ ఎన్నికల్లో. ఇక ఈసీ ఏం చేస్తుంది, ఈ విధంగా ధనం ప్రవహిస్తుంటే ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అని ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యం పాలవుతుందంటే ఇది నిజంగా ఎంత దారుణమైనటువంటి అంశం అంటే డబ్బు అనేది ఎంత ప్రభావితం చూపించింది అనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పిఠాపురంలో వంగా గీత గారింటి వద్ద ప్రజలు ధర్నా చేయటం, మాకు డబ్బులు పంచలేదని. ఈ ఒక్క నియోజకవర్గమే కాదు, చాలా నియోజకవర్గాల్లో ప్రజలు బహిరంగంగా మాకు పలానా పార్టీ డబ్బులు పంచలేదు మేము ఓటేయం, పలానా అభ్యర్థి మాకు డబ్బులు ఇవ్వలేదు మేము ఓటేయం, పలానా అభ్యర్థి 1000 రూపాయలు ఇస్తే పలానా అభ్యర్థి 2000 ఇచ్చాడు కాబట్టి మేము వాళ్ళకు ఓటేస్తాం. సో ఇంత బహిరంగంగా డబ్బులు అనేవి చలామణి అవుతుంటే ఇక ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు కాక ఏం జరిగినట్లు, ఇక్కడ ఎన్నికలు సజావుగా జరిగినాయి అని చెప్పి భావించాలా? సో ఇది ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి అంశాలు. ఈ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా డబ్బు కులం ఇవి రెండే రాజ్యమేలినటువంటి పరిస్థితి. ఈ రెండిటి మీద ఆధారపడే ఎన్నికలు అయితే జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఏమి ఇచ్చారు అనేటువంటి అంశాన్ని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. సో చివరిగా మాకు ఏమి ఇచ్చారు, ఓటుకి ఎంత ఇచ్చారు అనే దాన్నే గుర్తుపెట్టుకున్నారు అనేదానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.
సో ఈ 5 ఏళ్ళు ఇంటికి ₹1,00,000 వచ్చినాయా, కొన్ని ఇళ్లకు 2 లక్షలు, 3 లక్షలు, 6 లక్షలు వచ్చినటువంటి ఇళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. సో మాకేం చేశారు అనేదాన్ని మర్చిపోయారు. ఇంకా కావాలంటే ప్రజలు ఎలా తయారయ్యారు అంటే, ఏం సంక్షేమ పథకాలు ఇచ్చారులే, నాకు ఒక్కడికే ఇచ్చారా, అందరికీ ఇచ్చారు కదా, నాకు ఒక్కడికేం స్పెషల్గా ఇవ్వలేదు కదా. లేదు, ఇంకో వర్షన్ ఎట్లా తయారైంది అంటే, ఆయన సొంత డబ్బులు ఏమైనా ఇచ్చాడా, జేబులో డబ్బులు తీసి ఇచ్చాడా, మా డబ్బులే కదా మాకు పంచుతున్నది, సో దీని గురించి ఆయనకి ఎందుకు ఓటేయాలి. ఇంకా దారుణమైన అంశాలు చూస్తే, పక్కింటోడికి ₹1,00,000 వచ్చినాయి, నాకు వచ్చింది 50,000గా. సో ఎందుకు మనకి తక్కువ వచ్చినాయి అనే ఆలోచన లేదు, ఎందుకు మాకు పథకాలు రావట్లేదనే ఆలోచన లేదు, మనం అర్హులమా కాదా అనేటువంటి ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులే ఇవ్వకపోయినా అది ప్రజల ఖజానా డబ్బే అవ్వచ్చు, కానీ ఇవ్వాలన్న రూల్ అయితే లేదు కదా. ప్రజలను అభివృద్ధి బాటలోకి నడిపించడానికి, వారికంటూ ఒక చేయూత కల్పించడానికి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే తప్ప, ఖచ్చితంగా గెలిచిన ఏ పార్టీ అయినా సంక్షేమ పథకాలను ఇచ్చి తీరాలని రాజ్యాంగంలో ఎక్కడ రాసిలేదు కదా. ఏ పార్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ అధికారంలోకి రావటం కోసం సంక్షేమం అనేటువంటి ఒక దాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల సొమ్ముని విచ్చలవిడిగా పంచుతున్నారే తప్ప, ఇదేమి రూల్ కాదు, ఖచ్చితంగా చేయాల్సినటువంటి అంశం కూడా కాదు. చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తుపెట్టుకోవట్లేదు, అందించిన సహాయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవట్లేదు, ఓవరాల్గా ఓటుకి ఎంత ఇచ్చారనేది మాత్రమే గుర్తించుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకనే ఈసారి రాజకీయ పార్టీలు కూడా డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి, అలానే ఏ కులంకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడ పోటీకి నిలబెడితే గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, ఇలాంటి సమీకరణాల మీదే ఇరు పార్టీలు కూడా అభ్యర్థుల్ని ఎంచుకోవటం, నిలబెట్టడం జరిగింది. మరి ఈ ధన ప్రవాహం కారణంగా ఏ పార్టీ గెలవబోతుంది, ఇదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. దాదాపుగా బయట ఒక టాక్ అయితే నడుస్తుంది, టీడీపీ అధికారంలోకి రాబోతుంది, కూటమి అధికారంలోకి రాబోతుంది. దీనికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్నటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది అధికంగా డబ్బులు కలిగినటువంటి వ్యక్తులు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన వైట్ మనీ లెక్కలలో చూపించినటువంటి డబ్బులే 5,000 కోట్ల రూపాయలు అక్షరాల ఆయన అఫిడవిట్లో. అంటే అనధికార లెక్కలుగా ఇంకా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉన్నాయని నేను అనట్లేదు. సో ఓవరాల్గా మరి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇలాంటి వ్యక్తులు ఎంతమందికి టిక్కెట్లు ఇవ్వడం జరిగింది, సో ఓట్లు ఏ రేంజ్లో కొనుగోలు చేశారు అనేది ఇక్కడ ప్రత్యక్షంగా అర్థమవుతున్నటువంటి అంశం. సో ఈ కారణం చేతే కూటమి అధికారంలోకి రావచ్చు అని చెప్పి అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఓవరాల్గా కులం డబ్బు రాజ్యమేలుతున్నటువంటి ఈ ఎన్నికలలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరు అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారు అనేది జూన్ 4న తెలిసే అవకాశం ఉంది.